హై ఫ్రెండ్స్, ఈ రోజు షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. అది కూడా సింగిల్ ఎలిమినేషన్ కాదు, డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ నుండి ఒక టాప్ కంటెస్టెంట్ అయితే ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఫినాలే వీక్ కి టాప్ 6 ని కాకుండా టాప్ 5 పంపడానికి బిగ్ బాస్ టీమ్ అయితే ప్లాన్ వేస్తున్నారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ప్రేరణ అలాగే రోహిణి ఇద్దరు కూడా ఎలిమినేట్ అవ్వబోతున్నారంటూ సోషల్ మీడియాలో బజ్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ఇన్ కేసు ఈ రోజు ప్రేరణ గనక ఎలిమినేట్ అవుతే నిజంగానే షాకింగ్ ఎలిమినేషన్ అయితే అవుతుంది. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, రోహిణి, విష్ణుప్రియ అలాగే ప్రేరణ వీళ్ళ ముగ్గురు అయితే కంప్లీట్ గా డేంజర్ జోన్ లో ఉన్నారు. అన్అఫిషియల్ ఓటింగ్ పోల్స్ లో కొన్ని సైట్లు అయితే ప్రేరణ అలాగే రోహిణి ఇద్దరు కూడా కొన్ని ప్లేసెస్ లో టాప్ లో ఉన్నారు. కానీ కొందరు పియర్ టీమ్ చేసిన మ్యాజిక్స్ వల్ల వాళ్ళైతే కొన్ని పోల్స్ లో టాప్ లో అయితే ఉన్నారు. విష్ణుప్రియ అయితే ఈ వారం ఎలిమినేట్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో బజ్ అయితే వినిపించింది. కానీ ఈ రోజు విష్ణుప్రియ అయితే ఎలిమినేట్ అవుతుంది. ఈమె టాప్ 5 లో అయితే పక్కాగా ఉంటుంది. ఫినాలే వీక్ బిగ్ బాస్ టీమ్ టాప్ 6 ని పంపకూడదని డిసైడ్ అయింది. ఈ రోజు హౌస్ లో సండే షూట్ కంప్లీట్ అవ్వగానే ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది పక్కా అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో అని. అన్అఫిషియల్ ఓటింగ్ పోల్స్ లో ప్రేరణ బాటమ్ 3 లో అయితే ఉంది, కానీ బాటమ్ 2 లో అయితే ఎక్కడా లేదు. కానీ విష్ణుప్రియ మాత్రం మాక్సిమం అన్ని పోల్స్ లో కూడా బాటమ్ 2 లో అయితే ఉంది. ఇక ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటే రోహిణి అలాగే ప్రేరణ వీళ్ళిద్దరిలో ఒకరైతే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉన్నాయి. లేదా డబుల్ ఎలిమినేషన్ ఉంటే రోహిణి అలాగే ప్రేరణ ఇద్దరు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ రోజు నామినేషన్స్ నుండి విష్ణుప్రియ అలాగే నబిల్ ఇద్దరు కూడా సేవ్ అయ్యి టాప్ 5 కి అయితే వెళ్తారు ఖచ్చితంగా. నిఖిల్ అలాగే గౌతమ్ ఇద్దరు కూడా టాప్ 1 టాప్ 2 లో అయితే ఉంటారు పక్కా. ఈ రోజు హౌస్ లో వీల్ టాస్క్ అయితే జరుగుతుంది. ఫస్ట్ వీక్ నుండి 14th వీక్ వరకు జరిగిన టాస్క్ లో ఏ టాస్క్ లో బాగా అగ్రెసివ్ అవ్వకుండా ఉండాల్సింది అలాగే ఫౌల్ గేమ్ ఆడకుండా ఉండాల్సిందని రిగ్రెట్ గా ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయని అడిగే ఛాన్స్ అయితే ఉండదు. ఇన్ కేసు ఈ వారం ఎవరికైనా కోటింగ్ పడాలంటే నిఖిల్ అలాగే గౌతమ్, ప్రేరణ, రోహిణి వీళ్ళ నలుగురికి అయితే కోటింగ్ పడే ఛాన్స్ ఉండొచ్చు. అలాగే ఈ వారం ఎవరైనా పొగడాలంటే నిఖిల్ అలాగే గౌతమ్ వీళ్ళిద్దరిని పొగిడే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఈ రోజు నాగార్జున గారు పుష్ప 2 సాంగ్ తో అయితే ఎంట్రీ ఇచ్చారు. ప్రెసెంట్ హౌస్ లో సాటర్డే షూట్ అయితే జరుగుతుంది. ఇక సాటర్డే షూట్ కంప్లీట్ అయ్యాక సండే షూట్ అనేది 3 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇక సండే షూట్ కంప్లీట్ అవ్వగానే బిగ్ బాస్ హౌస్ నుండి సింగిల్ ఎలిమినేషన్ జరిగిందా లేదా డబుల్ ఎలిమినేషన్ జరిగింది, ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది పక్కా అప్డేట్ రాగానే చెప్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్, ఎర్లీ అప్డేట్స్ కోసం.